వాడు ఎంత బాగా తింటున్నాడు. వాడి తాట మరీ ఒలుచుకొని తింటున్నాడు. మనుషులకు మనకు కూడా రాదంతా వైనంగా తీసేది. చూడండి, శుద్ధంగా తీసేస్తున్నాడు. ఏమైనా మా లడ్డు కూడా సూపర్ లడ్డు. ఈ చెట్టుని 2-3 సార్లు తీశాను. ఇది చెర్రీ పండు అంట. మన కాయలుగా ఉన్నప్పుడు కూడా తీశాను కదా, పెట్టాను. ఏమైనా మన ఇంట్లో మనం చెట్టు వేసుకొని ఫలితం పండ్లైనా పూలైనా కాయలైనా కాస్తే ఆ తృప్తి ఆ సంతోషం వేరు కదా. ఇది ఇంకా ఎర్రగా పండాలంట, మరి రాలిపోద్దో ఏమో తెలియదు కాబట్టి నేను తీసేసాను ముందే వీడియో. అది చూడండి ఎంత చక్కగా పండిందో. చెర్రీ పండ్లు అంటారంట. ఇది నాకైతే తెలీదు. మేమైతే ఎదురు చూస్తాము. మా ఆశ ఫలించింది. మా ఎదురు చూపులకి ఫలితం అయితే దక్కింది. అది ఒకటే కాదు, ఇంకా 2-3 ఉండ. ఇదిగో మళ్ళీ పూతలు కూడా పోస్తూనే ఉంది. ఇదండి, ఇక్కడ ఒక కాయ ఉంది. ఈ కొమ్మలో ఏడో కాయ ఉంది, కనపడలేదు. ఇదో ఈ కొమ్మలో కూడా ఒక కాయ ఉంది. చిన్నవి, చూడడానికి సింపుల్గా నాజుగ్గా చాలా అందంగా కనపడుతున్నాయి ఈ కాయలు. అక్కడక్కడ మళ్ళీ ఇది వస్తుంది బూజు. చెర్రీ పండ్లు అయితే వచ్చేసి చెర్రీ పండ్లు అంటారంట. పోతుండింది ఎక్కడో, మరి అది కూడా రాలిపోయినట్టుంది గాలికి. చూడండి చాలా బాగా వస్తున్నాయి. చాలా బాగున్నాయి. అలాగే సీతాఫలాలు ఉన్నాయి, కానీ ఆ ఆకులు అయితే ఆ సీతాఫలాలు అయితే కనపడట్లేదు తీయడానికి. చెట్టు అయితే బాగుంది. బొప్పాయిలు అయితే ఉన్నాయి. బొప్పాయిలు చాలా మంచిది ఆరోగ్యానికి. నేను ప్రతిసారి చెప్తాను, మా ఇంట్లో ఎప్పుడు కూడా బొప్పాయి చెట్టు 1-2 ఉండే ఉంటాయి. కాయలు కాస్తానే ఉంటాయి. ఇది ప్రతి దానికి కూడా మంచిది బొప్పాయి. దాని గురించి అంత గొప్పగా వర్ణించి చెప్పడం అయితే నాకు రాదు, కానీ బ్లడ్ పట్టద్ది. అవి ఏంది బ్లడ్ అయితే పట్టద్ది. అయ్యేంది పడతాయి కదా, ఇది కణాలు తగ్గిపోతాయి అంటారు కదా, అలాంటి ఓట్లకు మాత్రం సూపర్గా పనిచేస్తుంది. అది మాత్రమే చెప్పగలను. కానీ బొప్పాయిలో మాత్రం చాలా మంచిది. ఇక నేను చెప్పాను కదా, ఈ బుడ్డ మిరప చెట్టు కూడా చాలాసార్లే తీస్తున్నా. ఇక బుడ్డ కాయలు కాస్తుంది. బుడ్డ కాయలు. ఇక అన్ని కాయలే అవే కాస్తూ ఉంటుంది, రాలిపోతూ ఉంటుంది. బుడ్డ కాయలన్నీ కాస్తూ ఉంటుంది ఈ మిరప చెట్టు. ఈ చెట్టు మళ్ళీ చెట్లు అయితే మొగ్గలు అయితే వచ్చినాయి, తీసేసాను, అయిపోయింది. ఏమైనా మన ఇంటి దగ్గర ఏదైనా కానీ ఒక పువ్వు చెట్టు కానీ ఒక కాయ చెట్లు కానీ వేసుకుంటే ఆ తృప్తి కానీ ఆ ఆనందం కానీ ఆ సంతోషం కానీ చాలా వేరండి. చాలా బాగా కూడా ఉంటుంది. మాది పక్కా పల్లి. ఇగో సీతాఫలం కాయలు కూడా చూడండి తీస్తున్నా, కనపడుతున్నాయా? ఏడు కొంచెం ఇరుగ్గా ఉంది, కాయలు దగ్గరికి వెళ్ళలేను. చూడండి చెట్టు నిండా ఉంది కాపు. కానీ ఈ కాపు అయితే ఎందుకో కాస్తుంది, కానీ కాయలు పెద్దవి అయితే అవట్లు. ఒక్క కాయ అయింది పెద్దది, కొరవన్నీ నల్లబడిపోతున్నాయి అంతవరకు. కానీ ఇలా వస్తున్నాయండి చిన్న పిలకలు. పెద్దవి వచ్చేది, తోట అయితే పెద్దది అయిపోయింది, కానీ పిలకలు అయితే చాలా చిన్నవిగా వస్తున్నాయి. ఫస్ట్లో చాలా వచ్చేది, పెద్ద గెలలు వచ్చేది కదా, ఇప్పుడు గెలలు రాదు. ఇది ఒక చిన్న గెలై, అదిగో అదే ఒక చిన్న గెలై. కానీ పూతలు అయితే ఉన్నాయి, కూర అయితే చేయవచ్చు. చాలాసార్లు అరటి పువ్వు పెట్టేసాను, మళ్ళీ కూడా చేస్తాను. ఇప్పుడు ఇది ఒక చిన్న పిలక, అదో ఇంకొక చిన్న గెల. అట్లా వెళ్ళొచ్చు కానీ వెళ్ళలేము. ప్రతి చెట్టుకి గెల వచ్చేసింది, కానీ చిన్నవి వస్తున్నాయి. ఎందువల్ల ఏమో మరి తెలియదు. నీళ్ళైతే బాగానే పడుతున్నారు. అరిటాకులు అందరూ భోంచేస్తున్నారు. మేము తినలేదని మొన్న రోజు పెట్టాము. మా పిల్లకాయలు కింద కూర్చొని తినండి అంటే తింటే కదా, వాళ్ళు గిన్నెల్లో వేసుకుని మంచాల మీద కూర్చొని తింటే మాకు డ్రెస్సింగ్ టేబుల్ లేదు. ఇప్పుడు మాకంటే నిరాశపరుస్తున్నది ఒక రేగన్ ఫ్రూటే. దీనికి చేస్తున్నాము, పోషకాలు కూడా ఇస్తున్నాము, కానీ ఇది ఎందుకన్నా మరి కాయలు కాయట్లేదు. పందిరి కూడా డబ్బులు ఇచ్చి మరీ కట్టించాయి. ఈ పందిరి మాకు రాదు కట్టడానికి. ఇచ్చాను, చెట్టు అయితే వస్తుంది, కాయ అయితే కాయలేదు, పూత అయితే పూయలేదు. ఇది కాయ కాసి పూత పూసిందంటే అదే గుడ్ న్యూస్. అది పూసేంతవరకు వెయిట్ చేయాల్సింది. అంతేనండి చెర్రీ పండు. మా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చూడండి, చెట్లన్నీ చూపించా చాలానే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి.